ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. 2 తిమోతి 1:6 దైవజనుడు పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని యొక్క నామములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షణలోనికి తీసుకొచ్చిన తర్వాత, రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క సంఘము ద్వారా ఆత్మచేత మనము హస్త నిక్షేపణం చేయబడిన తర్వాత దేవుడు నీలో కృపావరాలను కుమ్మరించేవాడుగా ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 1:7 ఈ విధంగా వారిని గురించి నిరీక్షణ కలిగి చెప్తుంటున్నాడు. గనుక ఏ కృపావరం నందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్షణ పొందిన తర్వాత దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకై అనేకుల రక్షణార్థమై నీలో దేవుడు తన కృపావరాన్ని కుమ్మరించేవాడుగా ఉంటున్నాడు. ఆ కృపావరాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. ఆత్మ ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రవచించుట అనేటువంటి కృపావరాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన దేవుడుగా ఉంటున్నాడు. అందును బట్టి దేవుడు ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు అని 1 కొరింథీ 7:7 పౌలు గారు సెలవిస్తుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరాలను గుర్తించి సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుని నామ ఘనత కొరకై నువ్వు వినియోగించినప్పుడు నీవు దీవించబడతావు. నీ ద్వారా దేవుడికి మహిమ కూడా కలుగుతుంది. 1 కొరింథీ 12:4 అంటున్నాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. అవును ప్రియులమైన స్నేహితుడా, సహోదరి, దేవుని ఆత్మ ఒక్కడైనటువంటి దేవుడు అనేకులకు ఆయా విధాలుగా కృపావరాలు ఇస్తున్నాడు. 1 కొరింథీ 12:28 అంటున్నాడు, మరి కొందరిని దేవుడు అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరు నానా భాషలు మాట్లాడువారుగాను నియమించను అని పౌలు గారు చెప్తున్నారు. మరి నీ జీవితంలో ఎటువంటి కృపావరాన్ని కలిగి ప్రభు కొరకు వాడబడుతున్నావు? మరి ఆ కృపావరాన్ని ప్రభు నిమిత్తం వాడబడి ప్రభు ఎదుట బహుమానం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక.